పరచాల ఉద్దేశంతో మనం పెట్టుకుంటాం తప్పితే దానివల్ల మనకేం లేదు అక్కడ. అది నెట్ పని చేయకపోతే తిరుగుతుంది. దాని గురించి డిస్టర్బెన్స్ మళ్ళీ. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలమ్మా? చెప్పండి అందరూ ఒకసారి. దేవుని స్వభావాన్ని కనబరిచేవారిగా ఉండాలి. అంతే. ఎక్కడున్నా ఆ స్వభావం ఉంచాలి. దేన్ని ఆధారం చేసుకుని జీవించాలి? ఆ స్వభావం కలిగిన మనము అక్కడ మాట్లాడుతున్న మాట ఏముంది అక్కడ? ఆయన నియమించిన న్యాయాన్ని, విధులని ఆధారము చేసుకుని జీవిస్తారు. హల్లెలూయా! దేవుని యొక్క స్వభావం దేన్ని ఆధారం చేసుకుని ఆయన జీవిస్తూ దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన యొక్క విధులని యేసుక్రీస్తు వారు ఆధారంగా చేసుకుని ఆయన జీవించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా జీవించారమ్మా? దేన్ని బట్టి జీవించారు? దేన్ని ఆధారం చేసుకుని జీవించారు? దేవుని యొక్క న్యాయాన్ని, ఆయన తెలియపరిచిన విధులను, కట్టడలను, నియమాలను, శాసనాలను, నిబంధనలను ఇవన్నీ దీంట్లో వస్తాయి. వీటన్నిటిని ఆధారం చేసుకుని ఆయన జీవించాడు. స్వభావం, మాట మాట్లాడాలన్నప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాం? మామూలుగా హల్లెలూయా! మనం మాట మాట్లాడాలి కదా! మాట మాట్లాడినప్పుడు దేన్ని ఆధారం చేసుకుంటాం? ఒక సందర్భాన్ని ఆధారం చేసుకుని మాట్లాడతాం కదా! ఒక పరిస్థితిని ఆధారం చేసుకుని మాట్లాడతాం కదా! ఇప్పుడు మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని ఆధారం చేసుకుని మాట్లాడాలని దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తుంది. దేవుని యొక్క న్యాయాన్ని, విధులను ఆధారం చేసుకుని నువ్వు మాట్లాడాలి. లేదంటే అది మాట్లాడితే కుదరదు. ఆయన న్యాయ విధులను ఆధారము చేసుకుని జీవించాలని దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే అవి మాత్రమే నిలుస్తాయి శాశ్వతంగా. శాశ్వతంగా అవి మాత్రమే నిలుస్తాయి. ఆయన న్యాయాన్ని, ఆయన యొక్క విధులను ఆయన కట్టడం ఆధారం చేసుకుని జీవించాలంటే ఎలాంటి జీవితం మనలో ఉంటుందా? అదే 119వ కీర్తనలో 120 వచనం చదవండి. వచనం, నీ నామము వలన నా శరీరము వణుకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడు కదా. ఏ న్యాయ విధులను ఆధారము చేసుకుని జీవించమని దేవుడు చెప్పాడో, ఏవి నిత్యం నిలుస్తాయన్నాడో అవి ఆధారం చేసుకుని నువ్వు జీవించడానికి నువ్వు ఎలా ఉండాలంట? భయం అనేది దేవుడి యొక్క న్యాయ విధులకు నువ్వు భయపడాలి. మనలో ఏముండాలి? భయం ఉండాలి. ఇప్పుడు న్యాయాన్ని, ఆయన విధులను నువ్వు పాటించాలంటే నీలో ఏం ఉండాలి? చెప్పండి, ఏమని చెప్పండి? భయం ఉండాలి. భయం ఉంటేనే న్యాయాన్ని, విధులు పాటించగలుగుతావు, లేకపోతే నీ వల్ల కానే కాదు. ఎలా ఉండాలంట? అది ఆ భయం ఎలాగ ఉండాలంట? నీ శరీరం వణికే అంత భయం ఉండాలి. అంటే న్యాయాన్ని, విధులను పాటించకుండా ఏదన్నా నిన్ను ఆటంకం కలిగించే పరిస్థితులు వస్తే నీ శరీరం ఎలా ఉండాలి? వణికేటట్టు అంటే అంతగా నువ్వు భయపడాలి. హల్లెలూయా! నీకు అర్థమవుతుందమ్మా దేవుడి మాటలు? న్యాయ విధులను, కట్టడలను, దేవుని యొక్క నియమాలను మనం పాటించాలంటే, ఎందుకంటే స్థిరంగా నిలిచి అవే కనుక, నువ్వు నిలిపేవి అవేను కనుక, అవి నువ్వు కలిగి కొనసాగాలంటే, దాన్ని బట్టి నువ్వు జీవించాలంటే నీలో ఏముండాలమ్మా? భయం ఉండాలంట. భయం ఉంటేనే న్యాయాన్ని, విధులను పాటిస్తాం. ఎందుకు? భయం లేకపోతే ఏం జరుగుతుంది? భయం వల్ల ఏమొస్తుంది మనకి? భయం పొందుకుంటాం. దేవుని భయాన్ని బట్టి నీకేం కలుగుతుంది? పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఒక మాట దేవుడు తెలియపరుస్తున్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో 20వ వచనం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు తన ప్రజలైన వారితో మోషే అనే సేవకుడు ద్వారా. పరీక్షించు. హల్లెలూయా! దేవుని యొక్క భయము మీకు ఏం కలగజేస్తుందా?
పాపం అనేది చెయ్యకుండా చేస్తుంది. అండర్లైన్ చేసుకోండి. ఆ భయం నీకేం కలగజేస్తుంది? పాపము చేయకుండా నిన్ను కాపాడుతుంది. పాపము చేయకుండా నిన్ను ఆపుతుంది. దేవుని భయం నీలో ఉంటే ఏం చేస్తుంది? పాపం అనేది నువ్వు చెయ్యకుండా ఆ భయం నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. పాపము చేయకుండా మనం ఉండాలంటే, పాపము చెయ్యకుండా మన చేతులు బిగపట్టుకొని ఉండాలంటే మనలో ఏముండాలి? దేవుని యొక్క భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి అన్న దాన్ని దేవుడు చెబుతున్నాడు. ఉంటే పాపము నువ్వు చెయ్యవు, లేకపోతే పాపం చేస్తావు అంతే. హల్లెలూయా. అర్థమైంది కదా? ఆ న్యాయ విధులను గైకొనటానికి నువ్వు భయముతో వనకాలని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఆ న్యాయ విధులను మనం కొనసాగించాలంటే, న్యాయ విధులను కలిగి జీవించాలంటే మనలో పాపం అనేది ఉండకూడదు. పాపం మనలో ఉంటే న్యాయాన్ని, విధులను, ఆయన కట్టడలను అనుసరించే వారికి మనం ఉండలేం. నువ్వు దేవుడి యొక్క న్యాయాన్ని, విధులను పాటించలేవు భయం నీలో ఉంటే. పాటించేవారిగా నువ్వు ఉండి నిత్యం జీవితాన్ని పొందుకోవాలంటే గనక నీలో ఏముండాలి? భయం ఉండాలి. భయం ఉంటేనే పాపాన్ని నీలోకి చోటు లేకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. పాపము నీలో రాదు. దేవుడు భయం ఉన్న వాడికి పాపం అనేది రాదు. అంత దూరం ఉంటుంది అది. భయమున్న వాడిలోనికి, భయమున్న వ్యక్తికి పాపం అనేది ఎన్నడూ అంటదు, ముట్టదు, అసలు దరిచేరదు. యెహోవా నా కాపరి అన్న భయం నీకుంటే అపాయం అనేది నీకు దరి, ఏ తెగులు నిన్ను, ఏ కీడు నీకు పక్కన 1000 మంది పడినను, ఈ పక్కన 10,000 మంది కూలినను అపాయం అనేది నీ వద్దకు రాదు. ఎందుకు రాదు? భయము నీలో ఉంటే పాపము లేదు కనుక, పాపము లేని నీలో దేవుడు ఉంటాడు కనుక, నీతో ఉంటాడు కనుక ఎవడు నిన్ను దగ్గరికి నిన్నేమీ చేయలేడు. నీకు అర్థమైందమ్మా? విషయాలు అర్థం చేసుకోవాలి. కీర్తనలలో కూడా 4వ అధ్యాయంలో దేవుడు 4:4 కీర్తనలు 4:4. హల్లెలూయా. సరిపోదు. ఏముంది అక్కడ? భయము నొంది పాపము చేయొద్దు. కీర్తనలు 4:4లో కూడా దేవుడు చెబుతున్న మాట. పాపము చేయొద్దు. చెయ్యకూడదంటే నీలే ఉండాలి? భయం ఉండాలి. దేవుని భయం ఉండాలి. మనుషుల భయం కాదు. మనకి మనుషుల భయం ఉంటుంది, తండ్రి తల్లి భయం ఉంటుంది, సహోదరుల భయం ఉంటుంది, పొరుగు వారి భయం ఉంటుంది, కోడలకైతే అత్త భయం ఉంటుంది. హల్లెలూయా. ఉంటుందా లేదా? ఒకరు భయంతో జీవించే జీవితాలు మనలో ఉంటాయి మనుషులకి. కానీ మనం దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆయన న్యాయ విధులను పాటించే వారిగా నువ్వు ఉండటానికి దేవునికి భయపడాలి. ఆ భయము నీకు పాపాన్ని నీకు అంట చేస్తుంది, నీకు దరికి రాకుండా చేస్తుంది. పాపము లేనివాడే దేవుని యొక్క ఏర్పాటులో జీవించగలుగుతాడు. పాపము లేని వాడితోనే దేవుడు ఉండగలుగుతాడు. 121వ కీర్తన 4వ వచనం చెప్పినట్టుగా ఆయన నీకు నీడగా ఉన్నాడు. నీడగా నీకు ఉండాలంటే మనలో ఏముండకూడదు? ఉండకూడదు. పాపం మనలో ఉందనుకుంటాడా? హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. హల్లెలూయా. మాటని దయచేసి దేవుని యొక్క మాటలను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకూడదు బిడ్డ. మన గురించే మనకు ఎన్నో పనులున్నా, ఎన్నో రకాలమైన పరిస్థితులు ఉన్నా ఏం చేసాం? ఆ పనులన్నీ పక్కకు పెట్టి ఈరోజు మందిరానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ఎవరి నిమిత్తం మనం వచ్చాం? ఎవరి కొరకు వచ్చాం? సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చామా? చెప్పాలి. దేనికి వచ్చాము మనం? దేనికి వచ్చారు మీరు చెప్పండి? అదే ఆరాధించడం. ఎందుకు ఆరాధిస్తున్నావు? నీ ఆరాధన దేవుని సంతోషపరుస్తుంది కనుక. దేవుడు సంతోషిస్తే నీకు మేలు చేస్తాడు, నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు,
సమాధానం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అంతే కదా? అంతేనా? ఏమైనా దేనికైనా వచ్చారా? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా దేని కొరకై మనం వచ్చామో, దేని కొరకై మనం ఆశ కలిగి ఉన్నామో, ఎందు నిమిత్తమైతే మనం ప్రయాసపడుతున్నామో, దేని కొరకై నిరీక్షణ కలిగి ఉన్నామో, వాటన్నిటిని మనం పొందుకుని సఫలపరచుకోవాలంటే దేవుని యొక్క భయం మనలో ఉండాలి బిడ్డ. హల్లెలూయా. దేవుని భయం మనలో ఉండాలి. ఉంటే పాపం చెయ్యం. మన న్యాయాన్ని, ఆయన యొక్క న్యాయాన్ని, విధులు కట్టడం అనుసరించేవారుగా ఉంటాం. దేవుని యొక్క భయం పవిత్రమైనది. పరిశుద్ధ గ్రంథంలోంచి 19వ కీర్తనలో చూడండి, ఒక మాట చూసుకుందాం. 9వ వచనంలో, యెహోవా యందు కలిగిన ఆ భయము పవిత్రమైనది. ఆమేన్. భయముతో కలిగిన ఆ పవిత్రత నీకు నిత్యము కదా. దేవుని యొక్క భయం నీకు ఏం కలగజేస్తుంది? పవిత్రత కలగజేస్తుంది, పరిశుద్ధుడిగా నిన్ను నిలబెడుతుంది. చూసారా? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఎలా ఉండగలుగుతాం? మనం దేవుని భయం మనలో ఉంటే ఆయన చెప్పినట్లుగా ఆ పరిశుద్ధత మనలో ఉంటుంది. ఆ పాపం అనేది మనలో చోటు దానికి ఉండదు కదా. దేవుని యందు భయము నిన్ను పరిశుద్ధుడిగా నిలబెడుతుంది బిడ్డ. ఇది నువ్వు గ్రహించాలి. యేసేపును జ్ఞాపకం చేసుకోండి. మన సహోదరుడైన యేసేపును జ్ఞాపకం చేసుకోండి. ఆ ఐగుప్తులో అతను కొనసాగుతున్నప్పుడు, ఆ పోతీఫరు ఇంటిలో పనిచేస్తున్నప్పుడు, అక్కడ పాపము ఆ వ్యక్తికి ఆకర్షించాలని ప్రయత్నించినప్పుడు, ఇతనిలో ఉన్న దేవుని భయము ఏం చేసింది? ఇతనిలో ఉన్న ఆ భయము ఆ వ్యక్తి యొక్క పరిశుద్ధతని కాపాడిందా లేదా? ఇప్పుడు ఆ పాపము ఆ వ్యక్తికి రాకుండా, ఆ పాపము ఆ వ్యక్తిలోకి చొరబడకుండా, ఆ పాపముల వ్యక్తి పడిపోకుండా ఆ యేసేపుని కాపాడింది ఏంటి? ఏం కాపాడింది? భయమే కాపాడిందని. అక్కడ ఎవరు లేరు, తండ్రి లేడు, తల్లి లేడు, అన్నదమ్ములు లేడు, సహోదరులు లేడు, బంధువులు ఎవ్వరు లేరు అక్కడ. ఎవరైనా ఉన్నారా చెప్పడానికి? ఒక్కడే ఒంటరి వాడు. తనది కాని దేశంలో, తనది కాని ప్రజల మధ్య ఒంటరిగా నివసిస్తున్నప్పుడు పాపం అతను ఆకర్షించాలని ఎంతగా ప్రయత్నించినా, ఎన్నో రకాలైన ప్లాన్స్ వేసినా కానీ ఆ పాపానికి అసలు చోటు అనేది లేకుండా చేయటానికి కారణం ఏంటి? అతనిలో ఏముంది? భయం. భయముతో పాపము అతని దగ్గరికి దరిదాపులు కూడా రాలే. అతని పవిత్రత, ఆ పరిశుద్ధతను ఏమైంది? భయం ఏమైంది? అతన్ని కాపాడింది. అతనిలో ఉన్న భయం అతని యొక్క పరిశుద్ధతని, పవిత్రతను ఏమైంది? కాపాడింది. కనుక దేవుడికి ఇష్టడుగా జీవించాడు. ఫలించు ద్రాక్షావల్లి వలె రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. మనం ఫలించాలంటే ఆత్మీయంగా ఏముండాలి మనలో? ఖచ్చితంగా భయం ఉండాలి బిడ్డ. ఆత్మీయ ఫలింపు వేరు, శరీర ఫలింపు వేరు. గంజాయి పండుతుంది, గంజాయి ధరకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు గంజాయి ధర డబ్బులు వస్తాయని చెప్పేసి మన పొలాల్లో గంజాయి పండించుకుంటా అని చెప్పేసి కోర్టుకు కేసేస్తే ఒప్పుకుంటారా? అది పంటే కదా. అది కూడా భూమి విత్తనాల్లో ఇప్పుడు ఏది మన నువ్వులు వేసినట్టు కూడా అలిగితే అయిపోద్ది కదా. ఒప్పుకుంటారా? ఏది ఫలించాలి? భూమి ఏది ఫలించాలి అదే ఫలిస్తేనే ఒప్పుకుంటారు. కానీ ఫలింపకూడదు ఫలిస్తే ఒప్పుకుంటాడు ఎవడన్నా? నీ భూమి అన్నది మాత్రం కుదరదు. నా కష్టం, నా బోరు, నా నీళ్ళంటే కుదరదు. ఏది ఫలించాలో అది ఫలిస్తేనే గవర్నమెంట్ వాడు ఒప్పుకుంటారు. కానీ నువ్వు ఏదంటే అది పండిస్తానంటే ఏం చేస్తారు? తీసుకెళ్ళి లోపలేస్తారు. హల్లెలూయా. కనుక నువ్వు కూడా ఏదంటే అది ఫలించడానికి అవకాశం లేదు. దేవుడికి అనుకూలమైన పంటే నువ్వు ఫలించాలి. దేవుడికి అనుకూలమైన పంటే ఫలించాలి. అంతేగాని నా భూమి, నా హృదయం, నా మనసు, నా శరీరం, నా జీవితం అంటే కుదరదు. అక్కడ దేవుడు డిసైడ్ అయిపోయాడు, నువ్వు ఇది పండాలంతే, నువ్వు ఇది పండాలంతే, ఇదే పండాలి, ఇదికంటే కుదరదు, ఇదే పండాలి, ఇదే పండించాలి నీ జీవితంలో, ఈ ఫలాలైనా కావాలి, నీ నుంచి ఈ ఫలాల కొరకు చూస్తా. అంతేగాని నేను కాని ఫలాలు, ఆ ఫలాలు, ఈ ఫలాలు పరిస్తాను, అది అవసరం లేదు నాకు. హల్లెలూయా. ఏం ఫలించాలంటే మనలో
ఏం ఫలించాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఏది ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. గలతీ రాసిన పత్రికలో ఉంటుంది కదా 5వ అధ్యాయంలో, అవి ఫలాలు అవి నువ్వు పండించాలని, అవి నువ్వు అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మఫలాలు ఏంటమ్మాయి? ఎలా ఉండాలి? నువ్వేం ఫలించాలి? ప్రేమే నీలో ఉండాలి. ఇంకా సంతోషం ఉండాలి. దేని బట్టి సంతోషం? సంతోషం కూడా కారణాలు ఉంటాయి కదా. సంతోషం కూడా కారణాలు ఉంటాయి కదా. కొంతమందికి చికెన్ అంటే సంతోషం, కొంతమందికి ఇంకేం సంతోషం చెప్పండి. దానియేలు చెబుతున్నాడు. దాంట్లో కూడా బ్రాండ్లు సంతోషాలు చాలా ఉన్నాయి కదా బిడ్డ. కొంతమందికి రకరకాలైన పట్టు చీరలు, ఒక చీర నచ్చదు అమ్మగారికి, కొంతమందికి ఇట్లా సంతోషానికి ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ మనం ఎలా ఏ సంతోషాన్ని ఫలించాలి? దేవుణ్ణి సంతోషపరిచే ఫలాన్ని నువ్వు ఫలించాలి. మరి దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు? దేవుని యొక్క భయం అంట నీలో ఇంపైన సువాసనగా ఉంటేనంట అప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడంట. దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడానికి అధికమైన వాంఛ నువ్వు కలిగి ఉంటే దాన్ని బట్టి దేవుడు నిన్ను సంతోషిస్తాడంట. దేవుని యందు భయభక్తులు, దేవుని యొక్క మాటను బట్టి జీవించడానికి నువ్వు కొనసాగినప్పుడు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట. దేన్ని బట్టి అయితే దాన్ని బట్టి సంతోషించడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 1 వచనాలు చెప్పినట్లుగా కొన్ని మాటలు చెప్తాడు. దేవుడు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత ఎట్లు సిద్ధపరిచాడంట? నాగలతో దున్ని రాళ్లన్నీ తీసేసి సారవంత భూమిగా మార్చి వర్షాన్ని కురిపించి విత్తనం నాటి చుట్టూ కంచె వేసి బురుజు కట్టి ద్రాక్షతట్లు తొలిసి ఆశగా ఎదురు చూస్తున్నాడంట. ఏ మంచి ద్రాక్ష పళ్ళు కాస్తుందని, మంచిగా ఫలాలు ఫలిస్తుందని. కానీ ఏమొచ్చిందంట? దేవుడు చూశాడంట. ఇప్పుడు నాటినంటనే ఫలాలు వస్తాయా? ఎంత టైం పడుతుంది? ఒకటి 3 నెలలు పట్టచ్చు, ఒకటి 6 నెలలు పట్టచ్చు, ఒకటి 9 నెలలు పట్టచ్చు, ఒకటి సంవత్సరం పట్టచ్చు. కొన్ని అయితే 3-6 సంవత్సరాలు కూడా పట్టచ్చు. కొన్ని చెట్లు, కొన్ని ఫలాలు. ఇది సమయం. దీన్ని ఏమంటారు? ఇది సమయానికి సాదృశ్యం. దేవుడు నీకు ఒక సమయం ఇచ్చున్నాడు. ఆ సమయంలో మార్పు చెందాలని. కొంతమందికి 3 నెలలే సమయం ఇస్తాడు. మక్క పంట ఎన్ని నెలలకు వస్తుంది? ఆ సమయంలో పండకపోతే నీకు మక్కను ఉంచుతావా? ఇప్పుడు మొక్కజొన్న పొత్తు వేయలేదు కదా, అది కాయలేదు కదా, చూద్దాం 4 నెలలు పెట్టి నీళ్ళు పెడదాం, అది వస్తుందని ఉంచగలుగుతావు? నువ్వు ఉంచుతావా? ఎందుకు ఉంచితే ఏమవుతుంది? నీ శ్రమ వ్యర్థం, నువ్వు పెట్టే నీరు వ్యర్థం, వేసే మందు వ్యర్థం. నువ్వు ఎంత మందు వేసి ఎంత నీరు పెట్టినా కానీ 4 నెలలు ఆగినా కానీ కంకి వేయనేది వెయ్యదు. దాని సమయం అయిపోయింది కనుక ఏం చేస్తారు? దాన్ని తీసేస్తారు లేదా? 4 నెలల సమయం చూస్తాడు. ఫలాలుగా ఫలించడం దానికి ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇది ఒక రకమైన అంతస్తు కలిగిన మనుషులు. పసుపు పంట ఎప్పుడు వస్తుంది? 9 నెలల్లో ఒక అటు ఇటు ఉంటుందేమో. అర్థమైంది కదా? ఆ సమయం వరకు ఓపిక ఉండాల్సిందే. ఇది 4 నెలలకు వచ్చిందని చెప్పి తవ్వేస్తే అది వస్తుంది, పసుపు వస్తుందా? రాదు కదా. ఏ విధంగా అయితే ఏ పంటకి ఏ సమయం కొరకు ఎదురు చూసి ఆ పంట కొరకు ఆశ కలిగి నువ్వు చూస్తావో దేవుడు కూడా నీ నుంచి నా నుంచి కూడా అలా ఆశలు ఎదురు చూస్తున్నాడు ఫలించాలని. ఆ సమయాన్ని మీరు గుర్తుపెట్టాలి, గుర్తుంచుకోవాలి. ఇంకా సమయం ఉందంటే కుదరదు, అందుకే దేవుడు అన్నాడు అనుకూలమైన సమయం ఇప్పుడే, ఫలించే సమయం. ఇప్పుడు ఫలించకపోతే అది లేదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దయచేసి దేవుడికి అనుకూలమైన పైరులు, పంటలు మనం ఫలించేవారిగా ఉండాలి. ఒక రైతు తన పొలంలో నాటబడిన విత్తనం ఫలిస్తే, పంట చేతికొస్తే ఎంతగా సంతోషిస్తాడో ఒక వ్యక్తి తన భూమిని చూసి, అదేవిధంగా మనల్ని చూసి కూడా మన దేవుడు, మన యజమానుడు, మన ప్రభువు కూడా అంతగానే సంతోషించాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అలా సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి బిడ్డ. కనుక అలా సంతోషపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలంటే నీలో ఏముండాలి? అక్కడ ఏముండాలి? అక్కడ
ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాలత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఏముండాలి? సాత్వికం. సాత్వికం అంటే ఏంటి? కొట్టినా కానీ ఈ సాత్వికం అని బిరుదు ఎవరికి ఇచ్చిండు దేవుడు? మోషే అంత సాత్వికుడు భూమి మీద ఎవరు? అంటే అంత ఓర్పు, అంత సహనం. ఉమ్మేసినా తుడుచుకుంటాడు, కొట్టినా సహించుకుంటాడు యేసుప్రభు వలె. కానీ మనం మాత్రం ఏం చేస్తాం అంటే, ఏదైనా ఒక మాట అంటే ఏం చేస్తాం? పెట్టే బేడ సర్దుకి వెళ్ళిపోతాం. ఏం చేస్తాం? మనం ఏదైనా అంటే కథం, నీకు నాకు బై బై. మరి సాత్వికం ఉన్నట్ట? మరి ఈ సాత్వికం లేని ఈ విశ్వాసంలో దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడా? సంతోషిస్తాడు బిడ్డ. మరి దేవుడిని సంతోషింప చెయ్యని విశ్వాసం నీలో ఉంటే అది బతికినట్ట, చచ్చిపోయినట్ట? ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం ఏ పాటిది? అంతేగా, నీలో సాత్వికం లేదు, సహనం లేదు, ఓర్పు లేదు. ఇప్పుడు నువ్వు క్రియలు నీలో సజీవంగా ఉన్నాయా, చనిపోయి ఉన్నాయా? మరి చనిపోయింది దేవుడు ఉంచుకుంటాడా? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దయచేసి అర్థం, ఎదగాలి. వీటన్నిటిలో మనం ఎదగాలి. సాత్వికం సంపాదించుకోవాలి, ఓర్పు సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, తగ్గించుకునే గుణం మనలో ఉండాలి, సహించే మనసు మనలో ఉండాలి, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనసులో నువ్వు ఎదగాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడంట. ఇవన్నీ నీలో పండాలి. మనలో ఏముండాలమ్మా? నేను చెబుతా, అందరూ చెప్పండి. నాలో, అందరూ చెప్పండి, నాలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము కలిగి నేను జీవిస్తా. ఆమేన్. దేవుడికి దయచేయను గాక. ఇవి మాత్రమే నీలో ఫలించాలి. ఈ విత్తనాలు ఇవి దేవుడు నీలో నాటుతున్నాడు. నీలో ప్రేమ కనబడాలి. ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు నీలో సహనం కనపడాలి. సహనం ఎప్పుడంటే అప్పుడు కనపడుతుందా? కనపడదు. ప్రేమ కనపడినప్పుడు ప్రేమ కనపడుతుంది, సహనం కనపడినప్పుడు సహనం కనబడుతుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక కదా. ఆ మేషక్ షడ్రక్ అబేద్నెగోల్ని ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి నువ్వు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తా అన్నప్పుడు వాళ్ళు ఎంతగా సహించుంటారు? వాళ్ళు ఆ సహనం ఎప్పుడు కనపడ్డది? అప్పుడే కదా, ఆ సమయమే కదా. ఆ సహనం ఎలాంటిదో, ఆడు ఓర్పు, ఆడు ఓపిక ఎలాంటిదో, వాడు నిరీక్షణ ఎలాంటిదో అప్పుడే కనపడుతుంది కదా. పరిస్థితి వచ్చినప్పుడే కదా. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా. బస్సులు లేనప్పుడు మందిరానికి ఎలా వెళ్ళాలని ప్రయాస పడతా చూడు, అది దేవుడి దృష్టిలో గొప్పది. నీ ప్రయాస ప్రభునందు అర్థం కాదు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. దేవుడికి అనుకూలమైన పైరులను ఫలించాలి బిడ్డ. దేవుడిని సంతోషపరిచే ఫలాలు నువ్వు అందేవాళ్ళు తప్పితే, నీకు నచ్చినట్లుగా జీవిస్తే అది నీకు మంచిది కాదు. దేవుడికి సంతోషం కలగని జీవితం నాలో ఉందనుకో, ఏం జరుగుతుంది? దేవుడు మన పంటను బట్టి సంతోషించలేని పరిస్థితులు ఉన్నాడు. మన ఫలాలను బట్టి ఆయన ఆనందించట్లే. ఆయన ఒక రకంగా ఆలోచిస్తే మనం ఒక రకంగా ఫలాలు ఇస్తున్నాం. రైతు ఒక రకంగా ఉంటే భూమి ఒక రకంగా పంట పండిస్తుంది. ఏం చేస్తాడు అప్పుడు? పోయినసారి ఈ పంట కాదు, అంత ముందు పంటలో సోయిల్ అనుకుంటా, సోయిల్ విత్తనారు. చాలామంది ఏమైపోయారు పాపం, అస్సలు ఒక గింజ కూడా కాయలేదంట వాళ్ళకి. చాలామంది ఏం చేశారంటే పంట ఉండగానే కాల్చేసారు, లేదా కోసేసి మొత్తం మీద కాల్చేసారు. ఇత్తారు, నాటారు, ఎరువేశారు, మందేశారు, నీళ్లు పెట్టారు, సమయం దాకా చూశారు. కానీ అది ఒక్క విత్తనం కూడా, ఒక్క గింజ కాయకపోతే మళ్ళీ బాధతో దుఃఖంతో ఏం చేశారు? దాన్ని కాల్చేశారు. ఆ కష్టమంతా, ధనమంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. దాన్ని బట్టి ఏం చేశారు వాళ్ళు? బాధపడ్డారా? దాన్ని వదిలేశారా? ఏం చేశారు? దాన్ని కాల్చారా లేదా? కాల్చేస్తాడు. ఫలించని పంటను ఏం చేస్తాడు? ఉంచుతాడా? కాల్చేస్తాడు. దేవుడు కూడా అదే రీతిలో ఉంటాడు. ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది బిడ్డ. ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, ఎట్లనగా
భూమి తన మీద తరచుగా కురియ వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతుంది. ఇది ఒక అంతస్తు ఆశీర్వాదకరమైన జీవితం. ఎవరైతే విత్తనం వేస్తారో, వేసిన విత్తనాన్ని బట్టి చేసిన ఆ సాగును బట్టి ఆ వ్యక్తికి తగిన ఫలాలను ఆ భూమి అందిస్తే గనక, అందించిన ఆ యొక్క ఫలాలను బట్టి ఆ భూమి ఏమవుతుందంటే ఆశీర్వచనాలు పొందుకుంటుంది, ఆశ్రయింపబడుతుంది ఆ భూమి. అదే కాకుండా ఇంకొక ఉంది కేడరు. ఏంటది? అయితే ఇంకొక భూమి అంట ముండల తుప్పలను గచ్చ దిగలను దాని మీద పెరిగితే గనక అది పనికిరాదని ఏం చేస్తాడంట? విసర్జించబడి శాపము పొందుకుంటుందంట. తుదక ఏమవుతుందంట? అది కాల్చివేయబడుతుందంట. ముళ్ళ తీగలు గచ్చె పొదలు పెరిగిన పొలాన్ని ఏం చేస్తారంట? కాల్చేస్తారు. అదే పనికి వచ్చి ఆ ఫలాలనిచ్చి ఆ పొలాన్ని ఏమవుతుందంట? ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మన భూమిలో సాధారణంగా మన రైతులుగా పంట పండిస్తూ ఉంటారు. భూమి పంట పండే కొద్దీ దానికి ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం దానికి పైసలు ఖర్చు పెట్టి ఎరువు వేస్తానే ఉంటారు. కొట్టరా? ఎక్కడి నుంచో లారీలు ఎరువులు తెచ్చి భూమిలో వేస్తాం. కారణం ఏంటి? ఈ ఎరువు దానికి భూమిని సారాన్ని తెస్తుంది కనుక, ఆ సారాన్ని బట్టి ఆ భూమి ఏం చేస్తుంది? మంచిగా ఫలాలని ఇస్తుంది కనుక, నా భూమి ఫలాలు బాగా ఇస్తుంది కనుక ఆ సారాన్ని అది కోల్పోకుండా దాని సారాన్ని మరింత పెంచే విధంగా రైతు ఏం చేస్తాడు? ఆ భూమి యజమాని చేస్తాడు, దాంట్లో ఆ సారానికి తగినట్లుగా ఎరువును కొడుతూనే ఉంటాడు. అయ్యో డబ్బు ఖర్చు అవుతుంది, ధనం ఖర్చు అవుతుందనే మనసు అతనికి రాదు. కారణం ఏంటి? ఎంత ఖర్చు పెట్టినేం కాదు, నాకు తగిన ఫలాలు వస్తుందనుకుంటాడు. అదే భూమి ఎంత ఎరువు కొట్టినా, నువ్వు ఎంత విత్తనం వేసిన ప్రతి విత్తనం నీకు ఫలించట్లేదు అనుకో, నువ్వు ఎంత ఎరువు కొడుతున్నావు కానీ విత్తనం వేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు కానీ నీకు పంట రావట్లేదు, అప్పుడు ఏం చేస్తుందని? ఆ భూమి నన్ను ఉపయోగిస్తావా? దేనికైనా వాడుకుంటావు? అసలు అది పనికిరాని భూమిని, సారం లేని భూమిని, నీకు పంట ఇవ్వలేని భూమిని, అనుకూలంగా లేని భూమిని, నేను సంతోషపరచిన భూమిని నువ్వేం చేస్తావు? దానికి ఏమైనా ఉపయోగించుకుంటావా? హల్లెలూయా కదా. ఏం చేస్తారు? సారం లేని భూమి మీద ఏం చేస్తారు? పెంట వెళ్ళి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా. ఒక్కొక్క అంతస్తు అర్థం చేసుకోండి మీరు దయచేసి. సారం లేని భూములు ఎందుకు ఉపయోగపడదు మనకి? ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఇప్పుడు ఎంత వేసినా నీకు ఫలితం లేదు, పంట రావట్లేదు. గచ్చి పొదలు ముళ్ళ పొదలు మొలుస్తున్నాయి. ఏం చేస్తావు? కోసుకుంటావా? ఇంటి తెచ్చుకుంటావా? ఏం చేస్తావు? అగ్గిపెట్టి కాల్చేస్తావు. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క భయము నీకు సువాసనగా ఉన్నట్లయితే, దేవుని యొక్క భయము నీకు పాపాన్ని దరి చేరనివ్వదు కనుక, భయము కలిగి ఉన్న నీవు దేవుని ఎడల, దేవుని బట్టి, దేవుని కొరకు ఎలా ఉండాలి? ఫలించే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఫలించుతావు అన్నదాని గురించి దేవుడు చూస్తాడు, విచారిస్తాడు. ఆయన న్యాయాన్ని, విధులను గైకొంటున్నావా లేదని చూస్తాడు. న్యాయ విధులను గైకొంటే నువ్వు ఫలించిన వ్యక్తిగా దేవుని ఎదుట కనబడతావు. హల్లెలూయా. ఆ 19వ కీర్తనలో చూడండి. అక్కడ 19వ కీర్తన 9వ వచనం చదువుకున్నాం కదా. హల్లెలూయా. యెహోవా యొక్క న్యాయ విధులు అది సత్యమైనవని చెబుతున్నాడు. ఎందుకంటే న్యాయ విధులు అనుసరించాలని దేవుడు చెబుతున్న మాటని గుర్తు చేస్తాడు. అవి సత్యమైనవి న్యాయ విధులు. అవే నిజం, అవే నిరంతరం నిలుస్తాయి, అవే నీకు ఆధారం, అవే నిన్ను కాపాడుతాయి. అవంటే ఏంటి? న్యాయ విధులు. రాసుకోండి. అవంటే ఏంటి? న్యాయ విధులు. దేవుని యొక్క న్యాయ విధులు అంట ఎలాంటి అంట? బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను నువ్వు కోరదగినవి. నువ్వేం కోరాలి? అవి కోరాలి. ఏంటవి? న్యాయ విధులను కోరుకోవాలి. దేవుని యొక్క న్యాయాన్ని, విధులను, కట్టడలను, నియమాలను, శాసనాలను, నిబంధనలను పాటించే మనస్సు నీలో, అవి నీకు మంచిది అంటున్నాడు దేవుడు. అవి బంగారు కంటే, అపరంచు కంటే అవి నీకు మేలైనదంట. హల్లెలూయా. అవి కోరతగినవి, ఇవి కోరదగినవి కాదు. మనం అంత రివర్స్లో వెళ్తాం మనుషులు. మనం అంతా ఎలా ఉంటుంది? రివర్స్. దేవుడే చెప్పింది అయితే ఒకటైతే మనం ఏం చేస్తాం? ఇవి కోరుకుంటాం. బంగారం కోరుకుంటాం, అపరంజు కోరుకుంటాం, ఈ లోక సంబంధించిన ధన ఘనతలు కోరుకుంటాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు?
ఏం కోరుకోమన్నాడు? న్యాయ విధులను కోరుకో. ఈ బంగారం, ఈ అపరంజి కోరుకున్నావనుకో, కలిగి ఉన్నావనుకో, ఇవి నిన్ను రేపటి రోజున కాపాడలేవు. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఘనత, నీ హోదా, నీ గొప్పతనం, నీ కులం, నీ మతం, ఏది కూడా ఉగ్రత దినమందు నిన్ను కాపాడదు. ఏది కాపాడుతుంది ఉగ్రత దినమందు? నీ విశ్వాసము కాపాడుతుంది. దేవుని యొక్క న్యాయాన్ని, విధులను అనుసరించిన దానిని బట్టి దేవుడు నిన్ను కాపాడుతాడు ఆ రోజున. హల్లెలూయా. అవి కోరుకోవాలి, అంతేగాని ఏదంటే అది కోరుకునే వారిగా మనం ఉండకూడదు. న్యాయ విధులను కోరుకోవాలి. ఆ న్యాయ విధులను కోరుకోమంటున్నాడు కదా దేవుడు. మరి ఆ న్యాయ విధులను పాటించాలంటే ఎలా ఉండాలని 121వ వచనం చెప్పింది 119వ కీర్తనలో. శరీరం ఎలా ఉండాలి? వణికాలి, భయంతో వణకాలి. అలాంటి పరిస్థితి నీలో నాలో ఉండాలంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. భయం అనేది మన జీవితంలో, విశ్వాసంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. భయంతో మనం ఏం చేస్తామంటే పాపం అనేది చేయకుండా ఉండగలుగుతాం. దేవుడు భయం ఉంటే పాపం చేయడు. దేవుడు భయం ఉన్నాడు, పాపం చేయడు. భయం లేనివాడే పాపం చేస్తాడు. అందుకే దేవుడు భయాన్ని కలిగి ఉండాలంటున్నాడు. ఈ భయం వల్ల నువ్వేం పొందుకుంటావు తెలుసా? 111వ కీర్తనలో ఒక మాట చూసుకుందాం. దేవుడు తెలియబరుస్తున్న మాటలు బిడ్డ. 111వ కీర్తన ఈ భయం నీకు ఏం కలగజేస్తుందంటే 10వ వచనం చదువుదాం. హల్లెలూయా. చూసారా? యెహోవా యందు కలిగిన ఆ భయము నీకు దేన్ని కలగజేస్తుందంట? జ్ఞానమును కలగజేస్తుందంట. దేన్ని సంపాదించుకోమని చెబుతున్నాడు దేవుడు? హల్లెలూయా. మరి ఆ సంపాదించుకోమని చెబుతున్న ఆ జ్ఞానం ఎలా సంపాదించుకోగలుగుతావు? భయముతోనే భయముతోనే నీతో వస్తుంది. అది భయములో ఉంటేనే నీకు దొరుకుతుంది. అది భయం లేనివాడికి జ్ఞానం దొరకదు. భయం లేనివాడి దగ్గర జ్ఞానం ఉండదు. భయం లేనివాడు జ్ఞానాన్ని కాపాడుకోలేడు. భయం ఉన్నవాడు జ్ఞానాన్ని పొందుకోగలుగుతాడు, సంపాదించుకోగలుగుతాడు, జ్ఞానాన్ని కాపాడుకోగలుగుతాడు. హల్లెలూయా. దేవుని యందు భయము నీకు జ్ఞానానికి అది మూలం. అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి అదొక ఆధారం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు చెబుతున్న మాట సామెతలు 3:13 చూడండి. హల్లెలూయా. చూసారా? సామెతలు 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే జ్ఞానాన్ని సంపాదించేవాడు ధన్యుడు అంట. మరి ఆ ధన్యత ఎక్కడి నుంచి వస్తుంది? వాడికి జ్ఞానం సంపాదించుకుంటే ధన్యత. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? భయముతో జ్ఞానం వస్తుంది నీకు. భయం ఉంటే జ్ఞానం నీకు పొందుకుంటావు. జ్ఞానాన్ని పొందుకుంటే ధన్యత నీకు కలుగుతుంది. ఇంకా హల్లెలూయా. తర్వాత 4వ వచనంలో వెండి సంపాదించుకుంటే, చూసారా? అక్కడ అన్నాడు కదా ఆల్రెడీ కీర్తనలో చెప్పబడ్డ మాటలు. బంగారు కంటే అపరంజి కంటే జ్ఞానము, దేవుని యందు భయము, న్యాయ విధులు అనుసరించటం మంచిదని చెప్పిన మాట. అదే మాట దేవుడు చెబుతున్నాడు. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానమే నీకు ఆధారం. జ్ఞానంతో సృష్టి అంతా నిర్మించబడింది. జ్ఞానంతోనే ఈ విధంగా సృష్టి అంతా నడిపించబడుతుంది. అలాంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అది నువ్వు పొందుకోవాలంటున్నాడు. అది మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలి? భయం ఉండాలి. భయం ఉంటే జ్ఞానం నీలో ఉంటుంది. జ్ఞానం నీలో ఉంటే అన్ని విషయాలు నువ్వు సంతోషించే పరిస్థితులు వస్తాయి. జ్ఞానం వల్ల ఏం కలుగుతుందో తెలుసా? కీర్తన 119:39 వచ్చింది చూడండి. నూట 19:39 వచ్చింది చూడండి. అమ్మా, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. హల్లెలూయా. మీకు అర్థమైందా? న్యాయ విధులను అనుసరిస్తూ దేవుని భయము కలిగి జీవిస్తే గనక నీకు అవమానాన్ని, నీ మీద ఉన్న అవమానాన్ని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు.
నీకు అవమానం ఉందా, నింద ఉందా, నువ్వు అపహాస్య నేను ఎవరైనా అపహాస్యం చేస్తున్నారా, ఇవన్నీ నేను దూరంగా అవ్వాలంటే నీకేం చేయాలి? దేవుని యొక్క న్యాయ విధులు నువ్వు పాటించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ పోతాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమైంది బిడ్డ? అవమానాలు పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించాలి. అలా అనుసరించాలంటే నువ్వేం కలిగి ఉండాలి? భయాన్ని కలిగి ఉండాలి. భయం కలిగి ఉంటే అనుసరించగలుగుతావు, లేదా అనుసరించలేవు. ఆ భయం ఉండాలంటే ఆ భయాన్ని బట్టి నీకేం కలుగుతుంది? పాపం అనేది నీ దగ్గరికి రాదు. పాపము లేనివాడు అంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. వాడికి నీడగా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కనుక దేవుడు నిన్ను బట్టి సంతోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన న్యాయ విధులను బట్టి దేవుడు సంతోషించాలి. ఆయన న్యాయ విధుల యొక్క పరిస్థితులన్నీ మన గలతీ 5లో మనం చదువుకున్నాం. ఆ విధంగా నీ జీవితం ఉండాలి. ఫలించే వ్యక్తిగా, దేవుడిని సంతోషపరిచే వ్యక్తిగా, దేవుడు నిన్ను బట్టి ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. భూమి ఫలిస్తే ఫలించిన ఆ ఫలాన్ని బట్టి అది ఆశీర్వదించబడుతుంది, ఆశీర్వాదాలు పొందుకుంటుంది. అది ఒకవేళ ఫలించకపోతే, అనుకూలమైన ఫలాలు అందివ్వకపోతే ఏమైపోతుంది? తుదకది ఏమైపోతుంది? కాల్చివేయబడుతుంది. ఏ శాపగ్రస్తుడు పరలోక రాజ్యంలోకి చేరలేడు. శాపగ్రస్తుడు కాల్చివేయబడతాడు, అంటే అగ్నిలోకి నెట్టివేయబడతాడు, అంటే నరకంలోకి త్రోసివేయబడతాడు. ఈ శాపం ఏమవుతుంది? మనిషి నరకంలోకి గెంటేస్తుంది. ఫలించలేని వ్యక్తికి శాపం. ఏ శాపగ్రస్తుడు దేవుని యొద్దకు రాలేడు. ఆ శాపాన్ని బట్టి, ఫలించలేని యొక్క జీవితాన్ని బట్టి, దేవుణ్ణి సంతోషపరచలేని ఆ యొక్క నడకను బట్టి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అక్కడికి అగ్ని ఆరదు పురుగు సావదన్న జీవితంలోకి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? మీకు కొన్ని మనకు తెలియకుండా జరిగిపోతాయి బిడ్డ. దేవుడు అందుకే తెలపాలని ఆశపడుతున్నాడు. మనకు తెలియదు ఏం జరుగుద్దో. ఇదే బతికేస్తాం, అట్లా బతుకుతున్నాం అంతే. బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. తిన్నామంటే తిన్నాం, చేసామంటే చేసాం, పడుకున్నామంటే పడుకున్నాం, లేసామంటే లేసాం. ఇది అంత సైక్లింగ్ అంతే. జీవితకాలం అంతా ఇంతే. మనుషులు యాడ్ అవుతూ ఉంటారు అంతే. భార్య, పిల్లలు, వాళ్ళు, అత్త, మామ, ఇదంతా యాడ్ అవుతూ ఉంటారు అంతే. మళ్ళీ ఏమవుతుంది? యాడ్ అవటం పక్క జరుగుతుంది, మళ్ళీ తీసేయడం పక్క జరుగుతూనే ఉంటుంది. తీసేయడా? హల్లెలూయా. అంతే, సిస్టమ్ అంతే. అది ఆ సిస్టమ్ జరుగుతూనే ఉంటుంది. నువ్వు వద్దన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా జరుగుతారు. సైక్లింగ్ జరుగుతూనే ఉంటుంది, సృష్టిలో జరుగుతూనే ఉంటుంది, క్రమం అంతే అది. కానీ మనం ఎలా ఉండాలి? నువ్వెలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు అన్నది నువ్వు నిర్ణయించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, మనం ఎక్కడ ఉండాలని అనుకున్నావు? చెప్పండి. 2 విషయాలు దేవుడు అడుగుతున్నాడు. మనం ఎక్కడ ఉండాలి? చెప్పండి, అందరూ చెప్పండి. పరలోకం ఉండాలని అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు? నాకైతే ఉంది బిడ్డ, దేవుడి కృప. గట్టిగా పైకి ఎత్తండి. ఎక్కడ ఉండాలి మనం? ఎలా? పరలోకంలో ఉండాలి. సంతోషం. ఎలా ఉండగలుగుతాం చెప్పండి? అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియకుండా బయలుదేరావనుకో ఏమవుతాయి? ఏం లాభం? ఎక్కే బస్సు ఎక్కకుండా నాగపూర్ బస్సు ఎక్కవనుకో కథం, అది అటు ఇది ఇటు. అక్కడ దిగిన తర్వాత ఏ ఢిల్లీ బొంబాయి బస్సు ఎక్కవనుకో అట్టే, తర్వాత ఏ కాశ్మీర్ బస్సు ఎక్కవనుకో అట్టే, అక్కడి నుంచి ఏ బోర్డర్ దాటేవరకు దిక్కు దివాలు లేకుండా అట్టే. ఈ లోపల జీవితకాలం మూసిపోతుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే ఏం లాభం నీకు? ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు కదా? తెలీదా? తెలుసు కదా. మనం ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా తెలుసుకోవాలో వద్దా? తెలుసుకోవాలని చదివేస్తాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు చెబుతున్నాడు బిడ్డ, ఆయన న్యాయాన్ని, విధులను పాటించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ న్యాయ విధులను ఎక్కడ తీసుకెళ్తే? దేవుని దగ్గర తీసుకెళ్తే. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫలింప చేస్తానంటున్నాడు. ఆయన అనుకూలమైన ఫలాలను ఫలిస్తే, ఆయన న్యాయ విధులను నువ్వు కలిగి జీవిస్తే, దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తే, దేవుడు నిన్ను దీవెనల ఆశీర్వాదాలతో నిన్ను దీవిస్తాడు బిడ్డ. ఆ భూమి ఆశీర్వదించబడుతుంది. ఆ భూమి అంటే ఎవరు? నువ్వే అనండి, నేనే అనండి, నేనే. నువ్వు ఆశీర్వదించబడతావు బిడ్డ. ఆశీర్వాదాలకు వారసులుగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ఫలించే భూమివి. నువ్వు అర్థం కావట్లేదు, నీకు తెలియట్లేదు నువ్వు ఎంత సారవంతమైన వ్యక్తివో, ఎంత సారాన్ని కలిగిన వ్యక్తివో నువ్వు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నాతో ఏం కాదని, కానీ దేవుడికి తెలుసు నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించే వ్యక్తిగా దేవుడు చేసేసాడు నిన్ను. నువ్వు ఫలించగలుగుతావు, దేవుడిని సంతోషింప చేయగలుగుతావు. నువ్వు ఆ ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. నీ స్థితి నువ్వు తెలుసుకోవాలి, నీ పరిస్థితి నువ్వు గుర్తించాలి. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఎదుగుతావు. నీకేం తక్కువ చేయడు.
ఏది తక్కువ చేయడు. నీ మీదున్న ప్రేమను బట్టి, దేవునికి ఉన్న మహిమను బట్టి నిన్నెప్పుడు దేవుడు కురచవాడిగా చిన్నవాడిగా ఉంచడు. ఖచ్చితంగా దేవునికి సహాయం చేస్తాడు. బిడ్డ నమ్ము, నిన్ను పోషిస్తాడు. దేవుడు పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు అన్నది నువ్వే లెక్కలేసుకోకు. నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, న్యాయ విధులను బట్టి జీవించు, దేవుడు పోషిస్తాడు. ఏలియాని కాకులతో పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఆ న్యాయ విధులు నీకేం కలగజేస్తా తెలుసా? ఆ న్యాయ విధులను బట్టి నువ్వేం పొందుకోగలుగుతావు? మలాకీలో ఒక మాట చెప్పబడుతుంది చూడండి. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 5వ వచనం చూడండి బిడ్డ. 2:5. హల్లెలూయా. చూసారా? దేవుని యొక్క న్యాయ విధులు, ఆ నిబంధన దేనికి కారణం అవుతుందంట? నీకు జీవానికి కారణం అవి, నీకు సమాధానానికి కారణం అది. హల్లెలూయా. చూసారా? తర్వాత భయభక్తులు పుట్టించడానికే ఆ న్యాయ విధులు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు నీకు భయముతో భక్తితో వాడిని కొనసాగించే విధంగా ఇచ్చాడు. వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామ విషయంలో భయము కలిగి, నేను తెలియపరిచిన చెప్పిన న్యాయ విధులను పాటించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు న్యాయ విధులు అంటే ఏంటి? భయభక్తులకి ఆధారం. వాటి కొరకే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు కట్టుబాటు ఎందుకు ఉంటుంది? ఏదైనా ఒక కులం కట్టుబాటు ఉందనుకోండి, ఆ కులంలో ఉన్న వాళ్ళకి భయం ఉంటుందా ఉండదా? సాధారణంగా ఊళ్ళో ఉంటాయి. ఒక వ్యక్తితో మాట్లాడొద్దని కట్టుబాటు పెడతారు. వాళ్ళు మాట్లాడితే ఏం వేస్తారు? దండుగానే వేస్తారు, లేదంటే వీడిని కూడా వాడితో బలంగా అంటాడు. అప్పుడు ఏమవుతుంది? వ్యక్తి ఏం చేస్తాడు? మాట్లాడటానికే భయపడతాడు. ఎవడు చూస్తాడో, ఎవడు ఫోటో చేస్తాడో. మన పోయినసారి కరోనా టైంలోనా వచ్చింది కదా, మాస్క్ లేకుండా తిరిగితే ఏమన్నాడు? ఫోన్ చేసి పంపితే ఫైను, పంపినోడికి గిఫ్ట్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా పెట్టలేదా? ఇప్పుడు కట్టుబడకపోతే ఎక్కడ పెనాల్టీ పడుతుందని చెప్పి ఆ కట్టుబడటానికి ఎంతో భయం కలిగి జీవిస్తారు వాళ్ళు. జీవిస్తారా లేదా? మరి దేవుడు కూడా అంతగా చెప్పాడు ఈ మాటలు. ఆయన న్యాయ విధులను ఎందుకు పెట్టాడంటే నీకు భయం కలగటానికి. ఎందుకు నీకు భయం కలగాలి? పాపం నీలో రాకుండా ఉండటానికి. ఎందుకు పాపం నీలో రాకుండా ఉండాలి? జ్ఞానం నీకు దొరకాలి కాబట్టి. ఎందుకు నీకు జ్ఞానం దొరకాలి? ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు మేలు పొందుకుంటావు కనుక. ఏం మేలు పొందుకుంటావు జ్ఞానంతో? నువ్వు సామెతల 3వ అధ్యాయంలో చెప్పబడతాయి. ఆ జ్ఞానంతో ఏం మేలు పొందుకుంటావు నువ్వు? 15వ వచనం, 3:15. ఉమ్ 16వ వచనంలో ఏముందమ్మా? ఆ జ్ఞానం యొక్క కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయు ఉందంట. ఆ జ్ఞానం వల్ల ఏం పొందుకుంటావు? దీర్ఘాయుష్షు, ఆయుష్ కలిగిన జీవితాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. ఏముంది అక్కడ? దీర్ఘాయుష్ పొందుకుంటావు. దేనివల్ల దీర్ఘాయుష్ వస్తుంది మనకి? దేనివల్ల ఎక్కువ సంవత్సరాలు జీవించే జీవితకాలం మనకు దొరుకుతుంది? జ్ఞానమును బట్టి. మరి అలాంటి జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుద్ది? మార్కెట్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుద్దా? పక్కింట్లో దొరుకుతుందా? ఎక్కడైనా అప్పు దొరుకుతుందా? ఇప్పుడు దానియేలు దగ్గర జ్ఞానం బాగా ఉంది. 1 పావు కిలో జ్ఞానం నాకు ఈ దానియేలు అంటే ఇస్తాడా? పొందుకోగలవా? పొందుకోలేం కదా. అంటే ఈ విషయాలు, ఈ సత్యం ఎరగాలని చెబుతున్నాడు దేవుడు. ఒకరి దగ్గర ఉన్న జ్ఞానం మనం పొందుకోలేం. ఆ వ్యక్తిని బట్టి మాత్రం జ్ఞానం పెంచుకోగలుగుతాం. నీకు లేని జ్ఞానాన్ని నువ్వే పెంచుకోవాలి, నీలోనే పెరగాలి. హల్లెలూయా. ఆ జ్ఞానమును బట్టే నీకు దీర్ఘాయుష్షు, ఆ జ్ఞానాన్ని బట్టే నీకు ధన ఘనతలు, ఆ జ్ఞానమును బట్టే నీకు క్షేమము, ఆ జ్ఞానమును బట్టే నీకు జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి. ఆ జ్ఞానాన్ని కలిగిన వారందరూ ధన్యులు. హల్లెలూయా. అలాంటి జ్ఞానాన్ని నీలో కలిగి నువ్వు జీవించాలంటే నీకు కలిగి ఉండాల్సిన ఏంటి? దేవుని యొక్క భయం. ఎందుకు ఆ భయము? ఆయన యొక్క న్యాయ విధుల్ని అనుసరించడానికి. ఎలాంటి భయం ఉండాలి? శరీరము తప్పు చేయాలంటే ఎలా ఉండాలి? నీకు వనకాలి. తప్పు చేసే సాహసం చేయకూడదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అద్వైనాలు గట్టిగా చెప్పండి ఒకసారి.
ఆయన వాక్య సారాంశము సత్యము బిడ్డ. దేవుని మాటలు సత్యం, యథార్థం. దానిలో ఒక సున్నా తీయటానికి కానీ కలపడానికి కానీ ఏ నరుడికి ఏ మానవుడికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అలాంటి మాటలు దేవుడు తెలియపరుస్తున్నాడు ఈరోజు నీకు. దేవుని మాటలను ఆధారం చేసుకో, ఆ వాక్యాన్ని, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించు, ఆ యొక్క భావాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించు. నీకు అనుకూలంగా దాన్ని తిప్పుకోకు, ఉన్నది ఉన్నట్టుగానే గ్రహించు, చెప్పింది చెప్పినట్టుగానే నువ్వు అర్థం చేసుకో. దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకోవాలి తప్పితే వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు, దేవుడిని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. మనము దేవుడికి అనుకూలంగా మారాలి. దేవుడు మన యజమానుడు, దేవుడు పంట పండించే భూమి. మనము దేవుడి కొరకే ఫలించాలి. దాని కొరకే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు, మన భూమిని కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఆయన దాని కొరకు ధర చెల్లించాడు, వెల చెల్లించాడు, సొంతం చేసుకున్నాడు, సాగు చేస్తున్నాడు, రాళ్ళు రప్పలను తొలగిస్తున్నాడు, సారవంతమైన భూమిగా మార్చినాడు. మార్చిన తర్వాత కూడా ఫలించకపోతే ఇంకా ఏం చేస్తాడు? దానికి యెషయా 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఇంకా నేనేం చేయగలుగుతా దీనికి? కనుక ఏం చేస్తాడు తెలుసా? చేసేదంతా చేశాడు, నీకు స్వతంత్రత ఇచ్చాడు, ఆటంకాలు తొలగించాడు, అడ్డంకులు తొలగించాడు, ఇబ్బందులు తొలగించాడు, ఇరుకు తొలగించాడు, అసమాధానం తొలగించాడు, శత్రు భయం తొలగించాడు, మరణ భయం తొలగించాడు. కనుక నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఫలించే వ్యక్తిగా ఉండాలి. అలా ఫలించకపోతే ఏం చేస్తాడు తెలుసా? నీకు వేసిన కంచిని దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఏ కంచె అయితే నీకు వేశాడో అడవి పందులు, అడవి జంతువులు రాకుండా, నీ స్వాస్థ్యం అంటే నీ సొత్తు, నీ కష్టార్జితం వ్యర్థం కాకుండా ఏదైతే దేవుడు కంచె వేశాడో దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పడగొట్టేస్తాడు. ఒకసారి మన పొలం చుట్టూ ఉన్న కంచె తీసేసిన తర్వాత ఆ ఊరి అన్నీ మన దగ్గరే ఉంటాయి. ఉండవా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు కంచె మన చుట్టూ ఉండాలంటే ఆ భూమి సారవంతంగా ఉండాల్సిందే. భూమి సారవంతంగా ఫలిస్తేనే ఆ కంచె చుట్టూ భద్రంగా ఉంటుంది. ఫలించలేని భూమి కూడా కంచేస్తాడా? యేసుని ఏమనాలి మరి? దేవుడికి ఏముంది? ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతలేదా? నీ చుట్టూ కంచె వేయాలంటే, నీ కుటుంబం చుట్టూ కంచె వేయాలంటే, నీ కష్టార్జితం ఆస్వాదించబడాలంటే, నీ గర్భఫలాలు దీవించబడాలంటే నీ చుట్టూ ఏముండాలి? కంచె ఉండాలి. చుట్టూ కంచె ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుడిని సంతోషపరిచేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. కొంతమందికి దేవుడి యొక్క భయం ఉండదు, దేవుడి యొక్క భయము ఉండదంట, కొంతమందికి ఉండదు. 36వ కీర్తన 1వ వచనం చూడండి, ముగించేసుకుందాం బిడ్డ. 36వ కీర్తన 1వ వచనం చూడండి. హల్లెలూయా. దేవుని భయం బొత్తిగా లేదు. 36వ కీర్తన 1వ వచనం, దేవుని భయం వాడి దగ్గర బొత్తిగా లేదు. బొత్తిగా దేవుని భయం లేదు అంటే అర్థం ఏంటి? అసలు భయం అంటే లేదు. దేవుడు భయం అంటే అడిగి లేదు. తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, పొగరబోతు మాటలు మాట్లాడతాడు, అహంకారమైన మాటలు మాట్లాడతాడు, అవమానకర మాటలు మాట్లాడతాడు, నిందించే మాటలు మాట్లాడతాడు, ఒకడు చెడుగా మాట్లాడతాడు, అసూయ, మత్సరం, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కలిగి ఉంటాయి. ఎందుకు? ఇవన్నీ ఉన్నవాడికి ఏంటి? భయం లేదు. భయం లేని వాళ్ళు ఏముంటుందంట? అతిక్రమం. భయం లేనివాడు జీవితంలో ఏముంటుంది? అతిక్రమం. వాడి స్వభావం ఎలా ఉంటుంది? అతిక్రమము. వాడి స్వభావం అంటే, అతిక్రమం అంటే చెప్పింది చేయకపోవడమే. ఇలా వెళ్ళాలంటే ఇలాగే ఎందుకే వెళ్ళాలి, ఇలాగే ఎందుకు వెళ్ళాలి, ఇలా కూడా వెళ్ళొచ్చు కదా అన్నవాడు మాట. హల్లెలూయా. ఇలాగే ఎందుకు వెళ్ళాలి, ఇలా కూడా వెళ్ళొచ్చు కదా అంటాడు. దేవుడు ఏమంటాడు? ఇలాగే వెళ్ళాలి అంతే. నా మార్గం తిన్నని మార్గం. కనుక తిన్నని మార్గంలో కొనసాగినప్పుడు కుడికి తిరగొచ్చా? ఇంకేం అవసరం నీకు? కుడికి వెళ్ళే అవసరమే ఉంది. నీ మార్గమే చక్కనైన మార్గం కదా. నీ మార్గమే సీదా ఉన్న చక్కని మార్గం. ఇంకా నీ కుడికెళ్ళి కష్టాలు తెచ్చుకుని అవమానం పడి నిందలు వచ్చి బాధపడే అవసరం ఉంది నీకు? కుడికెళ్ళి ఏం అవసరం, ఎడమకెళ్ళి ఏం అవసరం నీకు? చక్కని మార్గం దేవుడు చూపించాడు కదా, అంతే కదా. ఇప్పుడు మార్గం తెలిసినాడు అటు ఇటు వెళ్తాడా? అటు ఇటు వెళ్ళాడంటే అర్థం ఏంటి? వాడికి మార్గం తెలియనట్టాడు, ఇంకా తెలియనట్టే. ఇంకా ఇప్పుడు తెలియకపోతే గమ్యస్థానానికి ఎప్పుడు చేరుకుంటాడు? పౌలు గారు అంటాడు, నేను ఆ తిన్నని మార్గంలో గురి కలిగి ఎక్కడ అటు ఇటు వెనక్కి తిరిగి చూడకుండా ముందున్న ఆ బహుమానం కొరకే ఆ తిన్నని మార్గంలో అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినదాన్ని పొందేసుకున్నా నేను. నువ్వు కూడా పొందుకోవాలి బిడ్డ, మనం కూడా పొందుకోవాలనే దేవుడు ఆశ. పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా
ఆయన వలె అటు ఇటు వెనకకు తిరిగే వారిగా ఉండకుండా ఏం చేయాలి? ముందుకే నువ్వు కొనసాగినట్లయితే నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు వెనకకు తిరిగావనుకో, అటు తిరిగి ఇటు తిరిగావనుకో, నువ్వు పొందుకోవాల్సిన వేరేవాడు పొందుకుంటాడు. అది ఖాయం. బహుమానం అయితే అక్కడ ఉంది, బహుమానం అక్కడ ఉంది. ఎవరి కొరకు ఉంది? అక్కడ వెళ్ళేటోడు కొరకే బహుమానం పొందుకుంటాడు. కానీ ఇక్కడ ఉండే నా కొరకు అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ ఏముండదు. అక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి ఏముండదు. ఎప్పుడు వెళ్ళినా నా కొరకు ఉంటుందిలే. వడ్డించేవాడు మనోడైతే ఏమంటారు? ఆఖరిలో కూడా దొరుకుద్ది అంటాడు. ఇక్కడ అలాంటిది ఏముండదు. వడ్డించేవాడు నీవాడైనా కానీ మొదటి నుంచే వస్తాడు. మిగిలితే పెడతాడు, లేదంటే సరి పెడతాడు, అంతే. అక్కడ హల్లెలూయా. వీళ్ళు పక్షపాతం అనేది లేదు. చివరు ఉన్నాడు మనోడు, ఇక్కడ 4 ముక్కలు వేసి 2 ముక్కలు వేద్దాం నా మనసు ఉండదు. 4 వేస్తాడు, అంతే. హల్లెలూయా. అర్థమైంది లేదా? 4 ముక్కలు వేసి 4 వేస్తాడు, అంతే. ఒకటేసి చివరికి 4 వేద్దాం అని మనసు అయింది. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. కనుక మన జీవితంలో కూడా దేవుని ఏర్పాటులో పక్షపాతం అనేది ఉండకూడదు. దేవుడికి మహిమ కలుగును గాక. 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూసుకుని ముగించేసుకుందాం బిడ్డ. ఒక మాట చూసుకుందాం, దేవుడు గుర్తు చేస్తున్నాడు. అది 2 కొరింథీ రాసిన పత్రికలో 7వ అధ్యాయం దేవుడు చెబుతున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు మీ కొరకే నేను సిద్ధపరిచి ఉన్నాను కనుక దేవుని భయముతోను నా యందు భయముతో నీవు పరిశుద్ధతను నీ యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరానికి నీ ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును మనల్ని పవిత్రులుగా ఆ చేసుకుని కల్మషం నుండి దినమందు నిన్ను నువ్వుగా పవిత్ర పరుచుకోమంటున్నాడు. నీ శరీరానికి నీ ఆత్మకు కలిగి ఉన్న సమస్త కల్మషాన్ని దినమందు పరిశుద్ధపరచుకో, పవిత్రపరచుకోమంటున్నాడు. ఈ వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి. ఈ వాగ్దానాలు మన కొరకు ఉన్నాయి కనుక దేవుని భయముతో నీ పరిశుద్ధతని సంపూర్తి చేసుకో. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 19వ కీర్తనలో 9వ వచనంలో, ఆయన యొక్క భయము మనకేం కలగజేస్తుందంట? పవిత్రత కలగజేస్తుంది. దేవుని యందు భయం మనకేం కలగజేస్తుంది? పవిత్రత, పరిశుద్ధత కలగజేస్తుంది. అదే అంటున్నాడు దేవుడు, పరిశుద్ధత కలగజేసుకో. వాగ్దానాలు నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి, అవి నువ్వు పొందుకోవాలి. అవి పొందుకోవాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి, పవిత్రుడిగా నువ్వు ఉండాలి. అలా పరిశుద్ధత పవిత్రుడిగా నువ్వు ఉండాలంటే దేవుని యొక్క న్యాయ విధులు నువ్వు అనుసరించాలి. అలా అనుసరించడం నీలో భయం అనేది కలిగి ఉండాలి. అలా కలిగిన భయాన్ని బట్టి పాపం దానికి రాదు. ఆ యొక్క భయాన్ని బట్టి నీలో పరిశుద్ధత అనేది నీకు కలుగుతుంది. కనుక దేవుడు అంటున్నాడు, ఈ దినమందు, ఈ సమయం సద్వినియోగపరచుకో. ఒకవేళ గడిచిన దినమందు ఏదైనా తెలియక, తెలిసి, అవివేకంతో, అజ్ఞానంతో నువ్వు జీవించినట్లయితే ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. కల్మషాన్ని నుంచి, కలుషాన్ని నుంచి, ఆ పాపం నుంచి, ఆ మురుకు నుంచి మనం ఏం చేయాలమ్మా? విడుదల కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. నిన్ను నీవుగా పవిత్రుడుగా దేవుడు చేసుకోమంటున్నాడు బిడ్డ. నీకు నీవుగా నీ పవిత్రత పొందుకోవాలి నువ్వు. సామెతలు 28:14 ఒక మాట చెప్పబడుతుందమ్మా, నిత్యము దేవుని యొక్క భయము కలిగి నువ్వు ప్రవర్తించమని. సామెతల్లో ఒక మాట చెప్పబడుతుంది బిడ్డ, 28వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యము నువ్వు దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. నిత్యము నువ్వు దేవుని భయం కలిగి ప్రవర్తించాలి. ఆ భయము నిన్ను న్యాయ విధులను అనుసరింపచేస్తుంది. దానిని బట్టి దేవుని యొక్క జ్ఞానము నీకు ఆధారం అవుతుంది. ఆ జ్ఞానము నీలో కలిగి ఉన్నట్లయితే నీకు ధన ఘనతలు, దీర్ఘాయువు కలిగిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నీ శరీరానికి, నీ ఆత్మకి కలిగిన కల్మషాన్ని దినమందు కడిగేసుకోమంటున్నాడు దేవుడు. నువ్వు భయపడకు బిడ్డ. ఇహమందు, ఈ లోకమందు ఉన్న పరిస్థితులను భయపడద్దు. దేవునికి భయపడే వ్యక్తిగాను ఉండాలి. మనుషులకి భయపడే వ్యక్తిగాను ఉండటం కాదు, దేవునికి భయపడే వ్యక్తిగాను ఉండాలి. ఆ భయము నీకు మేలు చేస్తుంది. దేవుని యందు భయము నీకు అవమానాన్ని తొలగిస్తుంది, నిందలు తొలగిస్తుంది, అపహాస్యాలు తొలగిస్తుంది, ఏళన తొలగిస్తుంది. దేవుని యందు భయము కలిగి ఉన్న దానిని బట్టి నీ జీవితం సారవంతమైన జీవితంగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు బిడ్డ. నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించినట్లయితే దేవుని యొక్క దీవెనలు అధికంగా నువ్వు పొందుకోగలుగుతావు.
నువ్వు ఫలిస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే అధికమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఫలించే భూమికి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడికి అనుకూలమైన పైరులను ఫలించే జీవితాల్లోనే దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనం ఫలించాలి బిడ్డ. మన సారవంతమైన వ్యక్తులము, సారాన్ని కలిగిన జీవితం అంది, దేవుణ్ణి కలిగిన జీవితం, దేవుని యొక్క సారాన్ని కలిగిన వ్యక్తి నువ్వు ఫలించగలుగుతావు. నీకు సాధ్యమే. నువ్వు బ్రతకగలుగుతావు దేవుడిలో. దేవుడు నిన్ను నిన్ను కోరుకున్నాడు బిడ్డ. స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడమ్మా. అంత విలువైన రక్తాన్ని నీ కొరకు ధరగా చెల్లించాడు బిడ్డ. దాన్ని నిరర్ధకం చేయకు నానా, నిరర్ధకం చేయకు. ఇహమందు ఏది శాశ్వతమైనది ఏది లేదు. దేన్నన్నా ఆధారం చేసుకునే జీవితం నీకు లేనే లేదు. ఇక్కడ ఏది శాశ్వతం కాదు, ఏది నీకు ఆధారంగా ఉండదు. దేవుడు చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆకాశము భూమి అందున సమస్తము గతిస్తాయి, ఆధారము లేదానికి. అవి లయమైపోతాయి బిడ్డ. ఆధారము లేని వాటిని ఆధారము చేసుకోకండి. నీకు ఉపయోగపడని వాటిని ఆధారం చేసుకోకు. నీ వెండి బంగారం నీకు అక్కడికి రాదు. నీ అవసరతలకు మాత్రమే ఉపయోగపడతాయి. కానీ నీ జీవాన్ని నీకు జీవాన్ని అవి ఇవ్వలేవు. నీ జీవాన్ని అవి కాపాడలేవు. నిత్యత్వాన్ని అవి ఇవ్వలేవు. ఆ ఉగ్రత దినమందు నీ అక్కడికే పనికి రావు. నువ్వు జీవించడానికి పనికి వస్తాయి. ఈ జీవితకాలం వరకే నీకు ఉపయోగపడతాయి. ఈ జీవితకాలం వరకు ఉపయోగపడే వాటిని ఆధారము చేసుకుని నిత్యత్వము కలిగిన జీవితము నువ్వు దూరము చేసుకునే వ్యక్తిగా ఉండకూడదు బిడ్డ. ఈ యథార్థతని, సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన వాక్య సారాంశాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన వాక్యాన్ని సారాంశాన్ని నువ్వు గ్రహించి అర్థం చేసుకోవాలి. ఇహమందు ఏది నువ్వు ఆశించకూడదు. పరమందు ఉన్న వాటిని ఆధారం చేసుకుని నువ్వు జీవించాలని దేవుడు చెప్పిన మాటను విను బిడ్డ. దయచేసి విను. దేవుడు నిన్ను సిగ్గుపరచబడాడు. దేవుడు నీకు సిగ్గు కలగనివ్వడు. దేవుడు చెప్పిన మాట వ్యర్థం కాదు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నమ్మకముగా ఉండు, యథార్థంగా ఉండు, భయముతో ఉండు. ఆయన న్యాయ విధులను అనుసరించడానికి భయము కలిగి జీవించు. దేవుడు నీకు నీడగా ఉంటాడు బిడ్డ. దేవుడు నీకు తోడుగా ఉంటాడు బిడ్డ. ఎన్నడూ నిన్ను విడవను మరువను ఎడబాయనని మాట ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. తల్లైనా తండ్రి అయినా మరిచినా మరవచ్చు, కానీ నేను నిన్ను మరవనన్న మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుడి చేతిలోనే నిన్ను నన్ను చెక్కుకున్న దేవుడు. ఆయన కనురెప్ప వలె కంటిని కాపాడుతున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు. ఆయన ఓ ఇశ్రాయేలు, ఓ నా ప్రియకుమారుడా, నేను నిన్ను విడవను మరువను ఎడబాయను. జడయకు భయపడకు. నా యొక్క న్యాయ విధులను నువ్వు అనుసరించి జీవించు. అవి నీకు మేలు కలగజేస్తాయి. అవి నిత్య జీవానికి అనుగ్రహిస్తాయి. నీ సమాధానానికి కారణమవుతాయి. లోకం వైపు నువ్వు చూడకు, నా వైపు చూస్తూ నన్ను అనుసరించి బిడ్డ అని దేవుడు చెబుతున్న మాటను జ్ఞాపకం చేసుకోండి అమ్మా. తండ్రి నీకు మహిమ కలుగును గాక. చెప్పిన ఈ మాటలు నీ నామములో వచ్చిన వారి హృదయాలలో స్థిరపరచబడును గాక. వింటున్న ఈ మాటలు వింటున్న వారి హృదయాలు ఈ మాటలు స్థిరపరచబడును గాక. ఈ నీ బిడ్డలను ఆశీర్వదించబడును గాక. అవును రాజా, నీ వాక్య సారాంశము సత్యము తండ్రి. నీ న్యాయ విధులు నిత్యము నిలుస్తాయి ప్రభువా. నీ న్యాయ విధులను పాటించడానికి భయం కలిగి జీవించాలన్నావు ప్రభువా. అలాంటి భయాన్ని మాకు కలగజేసిన దాన్ని బట్టి వందనాలు. కలిగిన